నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి జైశంకర్. దేవరకొండ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి. డాక్టర్ బోరా నరసయ్య గౌడ్ గారి భువనగిరి పార్లమెంటరీ నామినేషన్ ప్రచారం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బోరా నరసయ్య గౌడ్ కు మద్దతుగా భువనగిరి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి జైశంకర్, అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రసంగించిన కేంద్ర మంత్రి జైశంకర్, డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే బలవాటు, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మరోసారి 3D మోడీ గట్టిగా అనాలి. 3D గట్టిగా 3D. और एक डक्का भुवनगिरी पक्का, और एक डक्का, और एक डक्का. ఈరోజు భువనగిరి బీజేపీ అభ్యర్థి నేను డాక్టర్ బోరా నరసయ్య గౌడ్ విజయ సంకల్ప నామినేషన్ ర్యాలీలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. మన మధ్యలో విశిష్ట అతిథి, ముఖ్య అతిథి, విదేశ మంత్రిత్వ శాఖకి వంద తెచ్చినటువంటి జయశంకర్ సార్కి స్వాగతం, సుస్వాగతం. మన ప్రీతమ నాయకుడు, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ జీ గారికి స్వాగతం, సుస్వాగతం. మన కాసంజీకి స్వాగతం, సుస్వాగతం. బీజేపీ ఫ్లోర్ లీడర్, ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డిని గడగడ లాభిస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారికి, పాషం భాస్కర్ గారికి, నరసింహారెడ్డికి, వర్షిత్ రెడ్డికి, లక్ష్మణ్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగిన తాడూరు శ్రీనివాస్ గారికి, అందరికీ, మా కార్యకర్తలందరికీ నమస్కారం. ఎండ మాడు వలిపోతుంది, 40 డిగ్రీలు అయింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయితే చెల్లా చెబురయ్యే వాళ్ళు. కాషాయం జెండా గుండెలు నింపినటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరికి బెదరరు, ఎండకు అదరరు. ఈరోజు 3 నిమిషాలు మాట్లాడతా.
మన రేవంత్ రెడ్డి గారు తన కౌరవ సైన్యాన్ని ఇదే గడ దగ్గర మీద వచ్చి మాట్లాడారు. ఎవరున్నారు దాని మీద? రేవంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటి రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మొత్తం బలగాన్ని అంతా తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నది పాండవ సైన్యం. ఇంతమంది దూర నర్సయ్యని ఎదిరించడానికి అడ్డుకొట్టడానికి ఇంతమంది ఉన్నారు వచ్చారు. ఒక్కరు వాళ్ళు గుర్తించలే. వాళ్ళు అనుకున్నారు మా దగ్గర బలం ఉంది, మా దగ్గర ధనం ఉంది, మా దగ్గర అధికారం ఉంది. కానీ దూర నర్సయ్య గారి దగ్గర వెనుక మోడీ ఉన్నారు. దూర నర్సయ్య వెనుక అది గమనించండి. రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉంది, ఏముంది? సింగిల్ గా వస్తుంది. సిడి అంటే దేశం, గట్టిగా దేశం, ధర్మం, డెవలప్మెంట్. దట్ ఈస్ మోడీ, దట్ ఈస్ 3D. అందుకొరకు ఇప్పటి నుంచి మనకు 18 రోజుల టైమే ఉంది. నాయకులు, కార్యకర్తలు, కార్మికులై ఖచ్చితంగా ప్రతిరోజు పనిచేసేసి 100% మన గెలుపుకు కృషి చేయాలి. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఏపించే బాధ్యత లేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి థ్యాంక్ యూ వెరీ మచ్. దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ గర్ల్స్ హై స్కూల్ ప్రక్కన గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం దేవాలయం వద్ద తెల్లవారుజామున స్వామివారికి అర్చనలు, పూజలు, అభిషేకాలతో పాటు హోమాన్ని నిర్వహించారు. హోమంలో దంపతులు పాల్గొనగా వేద పండితులు హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ మాట్లాడుతూ స్వామివారి కృపకు పాత్రులై ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు పొందాలని ఆయన తెలిపారు. హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధికెక్కిందని, దేవాలయాన్ని సందర్శించిన ప్రతి భక్తులు స్వామివారికి ముడుపులు చెల్లించి కోరికలను నెరవేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. మంగళవారం, శనివారం దేవాలయానికి అత్యధికంగా భక్తులు హాజరై స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కాగా తీర్థ ప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పల సత్తయ్య, ఉపాధ్యక్షులు పున్నా పర్వతాలు, రామావత్ శంకర్ నాయక్, కార్యదర్శి తిరందాసు వెంకటేశ్వర్లు, కోశాధికారి గంజి రాజలింగం, సభ్యులు పగిళ్ల శ్రీనివాస్, రాపోలు మధు, వాస చంద్రయ్య, చిలుకూరు వెంకటేశ్వర్లు, గంధం వసంత, గడ్డం రాము, రాంబాబు, వెంకటేశ్వర్లు, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారి భువనగిరి పార్లమెంట్ నామినేషన్ ప్రచారంలో కట్టంగూర్ మండల అధ్యక్షుడు పబ్బు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు నాకెర కంటి మొగలయ్య, జిల్లా నాయకులు గోలి ప్రభాకర్, సీనియర్ నాయకులు కోమటి భాస్కర్, పులకరం శంకర్, ముడుసు భిక్షపతి, పాదూరి వెంకటరెడ్డి, జనరల్ సెక్రటరీ గున్నాల నాగరాజ్, కారంపూడి సాయి కుమార్, సెక్రటరీ నీలం నాగరాజ్, కట్టంగూర్ మండలం బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. గురుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేక పూజలతో పాటు హోమం నిర్వహించి మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా హనుమాన్ జయంతిని దేవాలయంలో నిర్వహించామని, ప్రతి సంవత్సరం ఇదే తరహాలో స్వామివారికి అర్చనలు, పూజలతో పాటు హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అత్యధికంగా హాజరైన భక్తులు హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ప్రధాన కార్యదర్శి దొడ్డి అశోక్, కోశాధికారి శ్రీరామదాసు, కృష్ణయ్య, నక్క వెంకటేష్ యాదవ్, దొడ్డి సుధాకర్, అనబోలు శ్రీనివాస్ రెడ్డి, బెజవాడ నరేందర్, కర్నాటి పురుషోత్తం, దేవరకొండ ఎంపీపీ నల్ల గాసు, జాన్ యాదవ్, దొడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్, రామాచారి, చీదల్ల వెంకటేశ్వర్లు, దేవరకొండ వైఎస్ కరుణాకర్ రెడ్డి, గట్టు మోహనయ్య, నీల పాండవయ్య పాల్గొన్నారు. అదే నరసింహ సెట్కి అంటుండు మొత్తం.
ओम पुरुषेयं सर्वं यदभूतं यदभव्यं वदानस्तस्येनानाय धर्मणादिरो विश्वाहा एतावानस्य महिमा सरोजायाश्च गौरवः विश्वभूतानि शिवालक्ष्यमदन्ति विश्वाहा सर्वभूमाय मङ्गलगतिरेलादाङ्गराज्ये श्रीवत्सदेवमङ्गलाय कवितां श्रीरङ्गीरमङ्गलादाय भुवनकरे गुरुगलादाय గోవిందా గోవిందా. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. స్వర్ణగిరి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం మంగళవారం ప్రధాన అర్చకులు కారంపూడి నరసింహాచార్యులు కమలములచే దేవస్థాన చైర్మన్ ఉండ్ర లింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను, క్యాలెండర్లను భక్తులకు ఉచితంగా అందజేశారు. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసిన భువనగిరి నల్లగొండలో డిపాజిట్ కూడా దక్కదు. లిక్కర్ కేసులో అరెస్టైన కవితకు బెయిల్ దొరకదు. త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయం. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లింది. 10 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. నేను ఒకవేళ లేకుండా అఫీషియల్గా రేపు అంటే కోడ్ ఉంది, కోడ్ అయిపోయిన తర్వాత దాన్ని అఫీషియల్గా పోయి మార్కెట్ ఆఫీస్లో కూర్చొని బత్తాయి తోటలు కానీ ఇవన్నీ ఉన్నాయి, నాకు ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి అని చైర్మన్ ఆర్డర్ తీసుకుంటున్నాను. 119 మీ కాన్ఫిడెన్స్ ఎందుకు రాలే చైర్మన్? నా కాన్ఫిడెన్స్ అంటే అంత ప్రేమ అందరి మీద ఉన్నది. మీరు అందరూ అనుకోవచ్చు ఎవరు రాగానే కలుస్తలేదు అని. రాగానే సగం మంది మీరు అంటుంది, సగం మంది ఏమో బాధలు చెప్తున్నారు, సగం మంది సెల్ఫీ దిగుతున్నారు, కొంచెం మాట్లాడిస్తున్నారు. అయిపోయింది, సెల్ఫీలో మోజు తగ్గింది కాబట్టి ఈ ఎండలు అయిపోతాయి. ఈ ఎండలో మీరు తిరిగేదానికి మీరు కూడా చాలా సలహా పడతారు. ఇక ఈ 10 రోజులు కష్టపడతాయి. ఎందుకంటే ఈ మామూలు ఎండ లేదు నాకు. మీకు చూస్తే నాకు కూడా అని కష్టం అనుకోకుండా మీరు ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చూడండి, నా వైజాగ్లో 11, 12, 1, 2, 3, 4 చూస్తే ఓపెన్ డాక్ లక్షల మంది ప్రజలు ఎండలా. అక్కడ సముద్రం ముందు బాగా ఉడకపోతూ ఉంటుంది. సరే మీకు కూడా అదే చెప్తున్నా, నాకు కూడా నేను కూడా అంటున్నా. 12 పడుకొని 4 లేచిపోతున్నా. ఆ సికింద్రాబాద్ బస్తీలలోకి పోయి నేను ఒక్కనే పోతున్నా. ఆ బస్తీ పెద్దను కలుగుతున్నా. చర్చిలలో అక్కడ వాళ్ళ బిషప్లను పిలిపించుకుంటున్నా. అక్కడ డ్యూటీ చేసుకుంటున్నా. ఏదేమున్నా సరే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణని వీడి చేసిన అప్పులు కానీ వాటి దోపిడీ కానీ ఈడ ట్యాప్ చేసినోడు జైల్లోనే ఉన్నాడు, వాళ్ళకి బెయిల్ రాదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు బెయిల్లోనే ఉంటారు. వాళ్ళు ఆమెకి బెయిల్ రాదు. నీకు తండ్రి కొడుకు అలా ఉంటాడో పోతాడో ఎప్పుడు పోతాడో తెలియదు. జైళ్ళకు ఏదో పోతారంటే మీరు వేరే తిరుగుతున్నారు. జైళ్ళకి ఎప్పుడు పోతారో తెలియదు. అటు బస్సు యాత్ర కాదు కదా, మోకాళ్ళ మీద యాత్ర చేసిన కేసీఆర్కు నల్గొండ భువనగిరి సీట్లో డివైడ్ కాదు. ఇది ఫైనల్ వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు దర్శించుకున్నారు. రేపు ఖమ్మంలో నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీరామచంద్రుడి ఆశీస్సుల కోసం భద్రాచలంలో నామా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న నామా నాగేశ్వరరావు బృందం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఉపాయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయం వద్ద ఆలయ అర్చకులు ఎంపీ అభ్యర్థిని శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.
మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఆపన్నహస్తం ట్రస్ట్ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు చైతన్యపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరారు. అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం చైతన్యపురంలోని హనుమాన్ ఆలయంలో జరిగిన జయంతి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముద్దగోని లక్ష్మీ ప్రసన్న, మంజులారెడ్డి, శ్యామ్ చరణ్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ తమ్ముళ్ళు ఏర్పాటు చేసిన ఈ మండపానికి ముఖ్య అతిథులుగా చేసిన మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు విచ్చేసిన డివిజన్ అధ్యక్షులకు లక్ష్మి గారికి, అదేవిధంగా జైపాల్ గారికి, మంజుల గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు తమ్ముళ్ళు ఉదయం నుంచి ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి మాలోతు కవిత ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ గత కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేది. కానీ ఇప్పటి కాంగ్రెస్ పాలనలో పంటకు సాగునీరు అందక, కరెంటు సరిగ్గా లేక పంటలు ఎండిపోయి పెట్టుబడి అంతా నష్టపోయి రైతులు కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులు అనేక కష్టాలు పాలవుతున్నారని, కాబట్టి నష్టపోయిన పంట పొలాలను తక్షణమే సర్వే చేసి రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే అందించాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అన్ని పంటలపై బోనస్ కూడా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే చెన్నారావుపేట మండలంకి మార్గ మధ్యలో అందరూ కలిసి కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది. గతంలో 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ డిబిఎం పార్టీ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్లు పారుతూ ఉండేది. ఇది సస్యశ్యామలో ఉండేది. కానీ ఈ సంవత్సరమే మొట్టమొదటిగా అన్ని పొలాలు ఎత్తుకోబోతున్నాయి అనేది ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నర్సంపేట డివిజన్లో ఉన్న ఎండిపోయిన ప్రతి రైతు ప్రతి ఎకరా ప్రతి గుంట కూడా సర్వే చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం బాజాబ్తో ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పటికే రైతులందరూ కూడా 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతు బంధు, రైతు బీమాతో పాటు రుణమాఫీ చేయాలి. ఈ పంట పొలాలు ఎండుకోపోయిన వాటికి ఖచ్చితంగా వాటికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని బారేగూడ వాగు నుండి ప్రతిరోజు రాత్రింపగలు ఇసుక మాఫియా సిబ్బంది తరలిస్తున్నారు. ఈరోజు 12:50 న్యూస్ కవరేజ్ కోసం ఇసుక తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు వెళ్చుండగా గ్రామస్తులు ఇసుక తీసుకుపోయే వారిపై చర్య తీసుకోవాలని తెలిపారు. తదుపరి ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. పల్లెం రవికుమార్ అను నేను ఆర్టీఐ నిఘా దినపత్రిక రిపోర్టర్ కాగజ్ నగర్ డివిజన్ న్యూస్ కవరేజ్ కొరకే వెళ్తే నీవు వీడియో తీసి ఏం చేస్తావరా అని దాడికి సిద్ధపడ్డారు. స్థానికంగా ఉన్న ఇసుక ట్రాక్టర్లను అడ్డగించిన గ్రామస్తులు దాడిని అడ్డుకుని రక్షణ కల్పించారు. లేని ఎడల వాళ్ళు నాపై దాడి చేసి చంపేవారు. ఇసుక మాఫియా సిబ్బంది వల్ల ప్రాణహాని ఉంది. ఇటు విషయంపై స్థానిక ఎస్ఐకు చరవాణి ద్వారా తెలియజేశాను. ఇటు దాడిని రిపోర్టర్లు ఖండించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆర్టీఐ నిఘా దినపత్రిక రిపోర్టర్ తెలిపారు. నాపై దాడి చేయుటకు ప్రయత్నించిన ఇసుక సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం రిపోర్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు. నా పేరు రవికుమార్. నేను కాజ్నగర్ డివిజన్ నిఘా దినపత్రిక విలేకరిని. మా విలేజ్ బారేగూడెం, మా మండల్ బెజ్జూర్.
మా బారెగూడ విలేజ్లో స్థానికంగా ఉన్న వాగు నుంచి ఇసుక తరలిస్తారు అని చెప్పేసి స్థానికంగా ఉన్న గ్రామస్తులు నాకు చెప్పడం వల్ల ముందస్తు సమాచారం మేరకు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో కవర్ చేస్తూ ఉంటే వాళ్ళు ట్రాక్టర్లని అడ్డుకోవడం జరిగింది. నేను వీడియో కవర్ చేస్తున్నా. ఆ తదుపరి పరిస్థితుల్లో నాపై వీడియోను తీసుకొని ఎవరికి పంపిస్తావురా అని చెప్పేసి ట్రాక్టర్ సిబ్బంది వాళ్ళు నాపై దాడికి సిద్ధపడి నన్ను కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ గ్రామస్తులు వాగు నుంచి నీళ్లు తెచ్చుకొని తాగే గ్రామస్తులు నన్ను కాపాడారు, అడ్డగించారు. వాళ్ళని అడ్డగించి నన్ను ప్రొటెక్షన్ కల్పించారు, నన్ను రక్షించారు. ఇది జరిగిన విషయం. నేను అనే వ్యక్తిని అక్కడ నేను నా వృత్తి ధర్మానికి నేను న్యాయం చేయడానికి నేను ఆడికి వెళ్ళినా, అంతే తప్ప నేను వాళ్ళని అడ్డుకొని మీరు ఇసుక తీసుకుపోవడం తప్పు అని నేను ప్రశ్నించలేదు. వాళ్ళు నాపై దాడి చేయడం అనేది చట్టపరంగా నేరము. నేను నా వృత్తికి ధర్మానికి నేను న్యాయం చేయాలంటే నేను ఎక్కడికైనా ఏ సమయంలోనైనా అవతల ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నన్ను సంప్రదిస్తే, నాకు చెప్తే నేను అక్కడికి వెళ్ళి నేను వార్త కవర్ చేసుకోవడం నా వృత్తి ధర్మం. అది మీరేం చేస్తారు? నేను ఆర్టీఐ నిఘా రిపోర్టర్ని, పత్రికా రిపోర్టర్ని, కాగజ్నగర్ డివిజన్ 7 మండలాలకి రిపోర్టర్ని. నాపై ఇలా దాడి చేసి కొట్టారు, కొట్టే ప్రయత్నం చేశారు. కొట్టలేరు, బట్ కొట్టే ప్రయత్నం చేశారు. ఎవరు? గ్రామస్తులు, మన ట్రాక్టర్ సిబ్బంది. పేరు ట్రాక్టర్ తుంబిడే కళ్యాణ్ అనే వ్యక్తి, డ్రైవరు, అతని సిబ్బంది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తుంది ఇసుక మాఫియా అనేది నిత్యం జరుగుతూనే ఉన్నది, ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది. ఈ విషయాన్ని గ్రామస్తులు నాకు చెప్పారు. నాకంటే ముందు అధికారులకు చాలాసార్లు సమాచారం ఇచ్చారంటే ఇంతవరకు అధికారులు ఎలాంటి స్పందనకు గురి కాకపోవడం వల్ల మీరు వార్తా రూపకంగా మీరు పై అధికారులకు అన్న ఇన్ఫర్మేషన్ పోతుందని చెప్పేసి అరే సమాచారం ఇస్తారు అని చెప్పేసి నన్ను పిలిపించడం జరిగింది. నేను వెళ్ళిన వాళ్ళ సమస్య ఏంటి అంటే, స్థానికంగా ఉన్న వాగు నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తాగునీటికి ఉపయోగించుకుంటారు. చెలుమలు తీసుకొని ఇసుక తీసుకెళ్ళడం వల్ల ఆ నీటి శాతం తగ్గిపోయి అది భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల నీళ్ళు దొరికాయని చెప్పేసి వాళ్ళు వాటిని అడ్డగించడం జరిగింది. వీళ్ళు నిత్యం ట్రాక్టర్ల నుంచి ఇసుకని తరలించి వేరే మండలాలకు అమ్ముకుంటారు, సొమ్ము చేసుకుంటారు. వీరు ఒక్కరు బాగుపడుతారు, సంపాదించుకుంటారు. వీళ్ళు ఒక్కరు బాగుపడుతూ 100 మందిని నష్టపెడతారు. ఈ విషయాన్ని చాలాసార్లు అధికారులకు వాళ్ళు చెప్పారంట. వాళ్ళు పట్టించుకోకపోయేసరికి నా దాకా వచ్చింది, నన్ను పిలిచారు. నేను వెళ్ళిన వార్త తీసుకుంటున్నా, వాళ్ళు నాపై దాడికి దిగడం అనేది ఇది నేరం. దాన్ని తక్షణమే అధికారులు, ప్రభుత్వం మాలాంటి మీడియా మిత్రులకి న్యాయం చేసి మాకు ప్రొటెక్షన్ కల్పించాలని మేము సకాలంగా కోరుకుంటాను. ఇట్టి సమాచారం అధికారులు తెలియజేశారా? అధికారులకి స్థానికంగా ఉన్న తక్షణమే స్థానికంగా ఉన్న ఎస్ఐ గారికి ఇట్టి సమాచారాన్ని నేను తెలియజేసిన. చరవాణిలో ఫోన్ చేసి చెప్పిన, సార్ అక్కడ జరిగిన విషయాలని మీరు మాకు మీ దగ్గర ఉన్న విజువల్స్ పంపించండి, మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి మాకు సార్ మాట ఇచ్చారు. అంతటితో మేము అక్కడ నుంచి రావడం జరిగింది. అది సొంత పనులక అమ్ముకోవడానిక తీసుకుపోయేది? అది సొంత పనుల కోసం కాదు. వాళ్ళు నిత్యం అనేది ప్రతిరోజు 100ల సంఖ్యలో 10ల ట్రాక్టర్లు 100ల సంఖ్యలో ట్రిప్లను తీసుకుపోతారు, ఇసుక తరలిస్తారు. అది సొంత పనుల కోసం వాడుకునే ఇసుక కాదు, దాన్ని వ్యాపారంగా మార్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంది దళారులు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని దుద్దడ సిరసనగండ్ల
మడిపడిగా గ్రామాలలో బీజేపీ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గజమాలతో ఘన స్వాగతం పలికిన మండల కార్యకర్తలు, మండల అధ్యక్షుడు నీల సత్యం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు గురువారెడ్డి పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారు పరిపాలించిన తర్వాత ఏం మారింది దుద్దడలో, ఏం మార్పు వచ్చింది దుద్దడలో, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏం మారినాయి, వెంచర్లు ఎట్లా వచ్చినాయి, సుడా పరిధిలోకి దుద్దడ ఎట్లా పోయింది, దుద్దడ గ్రామ ప్రజల కష్టాలు ఏమున్నాయంటే తెలంగాణ మొత్తం బంగారు తుప్పుడైందని చెప్తున్న చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం గౌరవనీయులు మొన్నటిదాకా 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం కొండపాకలో గ్రామ పెద్దలు సమస్యలు రాసి పంపించారు. బిడ్డ సర్వే నెంబర్ 663లో మా రైతులకు సంబంధించినటువంటి భూముల విషయం లోపల అన్యాయం జరిగింది, మాకు సరి అయినటువంటి నష్టపరిహారం దక్కలేదనేది గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి ఒక దరఖాస్తు అయితే, రెండవ దరఖాస్తు ఇప్పటిదాకా దుద్దడిలో ఒక రైతు మార్కెట్ యార్డ్ కావాలని చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. చంద్రశేఖరరావు అయితే ముఖ్యమంత్రి అయింది కానీ గజ్వేల్కు మార్కెట్ యార్డ్ వచ్చింది కానీ దుద్దడకు మాత్రం మార్కెట్ యార్డ్ రాలేదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్. కాబట్టి దయచేసి దుద్దడ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పక్కన సిద్దిపేట, ఆ పక్కన ఇటు చంద్రశేఖరరావు గారు, అటు హరీష్ రావు గారు అంతా చూడడానికి బాగానే కనబడతారు. కానీ మన గ్రామానికి ఏం జరిగింది, నిజంగా దుద్దడ డెవలప్ కావాల్సినంత గొప్పగా డెవలప్ అయిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ గ్రామంలో దళితులకు ఇచ్చినటువంటి భూములని, దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆఖరికి లెదర్ పార్కును కూడా ఎత్తుకపోయి దాంట్లో కలెక్టర్ ఆఫీస్ పెట్టారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని అనుకున్నాం. చంద్రశేఖరరావు గారు దిగిపోయిన ఈ 4 నెలలలో ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. బిడ్డ ఫోన్ ఇన్నరని, అల్లుని ఫోన్ ఇన్నరని, కోడలు ఫోన్ కూడా మామ ఇనుమని పోలీసు వాళ్ళకి చెప్పిండంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన బతుకులలో మన ప్రైవసీ లేదు. మనం మన భార్యా పిల్లలతో ఏం మాట్లాడుతున్నాం అనేది పోలీసు వాళ్ళకి చెప్పి ఇనుమనేంత నీచ స్థితికి దిగజారింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. 4 బాగుపడ్డారు, 4కి ఫామ్ హౌస్లు వచ్చినాయి, 4కి అక్కడ కట్టినటువంటి కొండపోచమ్మ సాగర్ పక్కనో, మల్లన్న సాగర్ పక్కనో ఫామ్ హౌస్లు వచ్చినాయి. ఆఖరికి మంచోడని చెప్పిన హరీష్ రావు కూడా రంగనాయక్ సాగర్ కింద ప్రభుత్వం సేకరించిన భూములలోనే తోట వచ్చిందని ఈ మధ్యలో కొన్ని టీవీలలో కనబడతా ఉంది. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలన తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చిండ్రు, చాలు ఈ దొర పాలనొద్దు, చంద్రశేఖరరావు గారి పాలనొద్దని ప్రజలంతా కూడా ముక్త కంఠంతో పెద్ద కొడుకు ఇచ్చిన 2000 దాంతలేవు, చిన్న కొడుకు జర ఎర్రగా బుర్రగా ఉన్నాడు, చిన్న కొడుకుని తెచ్చుకుందాం 4000 ఇస్తా అన్నాడు డిసెంబర్కి వెళ్ళని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అవ వచ్చినాయి 4000 రాలేదా? పాత 2000 వస్తున్నాయి, అవి కూడా వస్తలేవా? 2 వస్తున్నాయి, ఇంకా 4000 రాలేదు. అదే ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, అది అన్ని లంక బిందెలు ఉన్నాయని వచ్చినా నేను చూస్తాను లంక. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భువనగిరి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి జైశంకర్. దేవరకొండ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి. డాక్టర్ బోరా నరసయ్య గౌడ్ గారి భువనగిరి పార్లమెంటరీ నామినేషన్ ప్రచారం.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.